విజయవాడ సమీపంలో ఇటీవల జరిగిన ఓ పెళ్లిలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి చేదు అనుభవం ఎదురైంది. ఆలస్యంగా బయటకొచ్చిన ఈ సమాచారం పార్టీలో ఆసక్తికర చర్చకు దారితీసింది. టీడీపీలో కీలకంగా పనిచేస్తున్న యువనేత వివాహానికి వధువు తరపున మాజీ ఎమ్మెల్యే వంశీ వచ్చారు. యువనేత నారా లోకేష్ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి పెళ్లి కుమారుడు అత్యంత సన్నిహితుడు. పెళ్లి సమయంలో లోకేష్ అమెరికాలో ఉండడంతో రాలేకపోయారు. కానీ పార్టీలో ప్రముఖులు అంతా దాదాపుగా వచ్చారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సైతం బిజీగా ఉన్నప్పటికీ వచ్చి కనిపించి వెళ్లిపోయారు. టీడీపీ నేతల సందడితో పెళ్లి మండపం కళకళ్లాడుతుండగా వంశీ ఎంట్రీ ఇచ్చి కలవరం పుట్టించాడు. టీడీపీ నేతలే ఎక్కువగా వెళ్లి ఉంటారని తెలుసుకుని వచ్చిన వంశీకి ఏ ఉద్దేశం ఉందో కానీ పసుపు దళంతో మాటలు కలపాలని తెగ ప్రయత్నించాడు. కానీ టీడీపీ నేతలంతా వంశీని చూడగానే ముఖం తిప్పేశారట. అయినా కల్పించుకుని టీడీపీ నేతల వద్దకు వెళ్లి ఫోటోలు వీడియోలు తీయించుకుని వంశీ హడావుడి చేయాలని ప్రయత్నించాడట. అయితే వంశీ దగ్గరకొచ్చేసరికి ఏం చేయాలో తెలియని టీడీపీ నేతలు అయిష్టంగానే ఫోటోలు దిగి ఆ వెంటనే వాటిని డిలీట్ చేయమని చెప్పారని అంటున్నారు. అందుకే ఏ ఫోటో బయటకు రాలేదని అంటున్నారు. టీడీపీ నేతలు వద్దన్నా వంశీ వారితో ఫోటోలు దిగడానికి ఎందుకు అంత తాపత్రయపడ్డాడనేదే ఎన్టీఆర్ భవన్లో హాట్ డిబేట్ కు తెరతీసింది.